మిగతా అప్డేట్స్ చూస్తే సింగరేణి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పద్ధతిని ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. రాత్రి 7 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. 11 కౌంటింగ్ సెంటర్లను అందుబాటులో ఉంచారు. రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సింగరేణి వ్యాప్తంగా 86 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 39,809 మంది ఓటర్లున్నారు. కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లెందులో 613 మంది, మణుగూరులో 2,452, రామగుండంలో 5,404, రామగుండం 2లో 3,557, రామగుండం 3లో 3,884, భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998, మందమరిలో 4,838, శ్రీరాంపూర్లో 9,149, నైనిలో 4 ఓటర్లున్నారు. ఈ ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. సింగరేణిలో ఎక్కువగా ఓటర్లున్న రీజియన్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిని. శ్రీరాంపూర్, మందమర్రి, బెల్లంపల్లి ఏరియాల్లో 14,985 ఓటర్లున్నారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత జరుగుతోన్న సింగరేణి సంస్థ కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. ప్రధాన పోటీ ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ మధ్య కనిపిస్తోంది. నల్ల సూర్యుళ్లు ఎవరి వైపు మొగ్గుతారనే ఆసక్తి పెరిగింది. శ్రీరాంపూర్లో 15, మందమర్రిలో 11, బెల్లంపల్లిలో 5 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రామగుండం ఏరియాలో 3 డివిజన్లకు ఎన్నికల ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్నికల అధికారులుగా డివిజన్కు ఒక ఆర్డీఓను నియమించారు కలెక్టర్. రామగుండం ఏరియాలోని RG1, RG2, RG3 డివిజన్లలో మొత్తం 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 కేంద్రాల్లో కౌంటింగ్కు ఏర్పాట్లు చేశారు అధికారులు. పోలింగ్ బూత్స్ ఏర్పాటు చేశాము. అలాగే 11 కౌంటింగ్ సెంటర్ ఉంటాయి. అండ్ డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ వాళ్ళు మొత్తం దీన్ని పర్యవేక్షణ చేస్తారు. ఎలక్షన్ కండక్ట్ చేసేది వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన సహాయము సింగరేణి సంస్థ ప్లస్ జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, వారికి కావాల్సిన మనము అన్ని సదుపాయాలు కానీ అన్ని అరేంజ్మెంట్ చేయడం జరిగింది. డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ వారి తరపున ఒక 76 మంది సీనియర్ లెవెల్ ఆఫీసర్, ఒకరు డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనరు, అలాగే మనకు రీజనల్ లేబర్ కమిషనర్స్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్స్, ఆ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అందరూ వాళ్ళ ఏరియాలో వచ్చి ఉన్నారు. ఇప్పటికే కావాల్సిన ఆ రోజు మనము మార్నింగ్ 7 గంటల నుంచి ఈవినింగ్ 5 గంటల ఓటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఆ తర్వాత ఈవినింగ్ 7 తర్వాత మనం ఓటింగ్ అదే రోజు మనము పోలింగ్ ఓట్స్ కౌంట్ కూడా చేసేసి ఆ రోజు ఏ అయితే యూనియన్ అయితే ఎలక్షన్లో గెలుస్తుందో వాళ్ళని డిక్లేర్ చేస్తాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి ఏరియాలో ఎన్నికల ప్రక్రియ 3 జరగనుంది. జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీ, జేవీఆర్ సిహెచ్పిలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. సత్తుపల్లి ఏరియాలో మొత్తం 990 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రధానంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ల మధ్య పోటీ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పారిశ్రామిక ప్రాంతం అంటే సింగరేణి. సింగరేణికి సంబంధించిన గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు ఈ నెల 27న జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం కూడా ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేస్తున్నారు. ఎన్నికల్లో హోరాహోరైతే ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి. అయితే ఐఎన్టీసీ, ఏఐటీసీ, టీబీజీకేఎస్ ఈ 3 పార్టీల మధ్యనే, ఈ 3 సంస్థల మధ్యనే ప్రధానమైన పోటీ కొనసాగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం నాయకత్వం కూడా ఈసారి ఐఎన్టీసీ ఎన్నికని గెలిపించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈసారి మాత్రం కొంత ఇటు ఏఐటీసీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో వరుస వెంబటే గెలిచిన ఏఐటీసీ, ఆ తర్వాత ఐఎన్టీసీ గెలిచిన తర్వాత మళ్ళీ తమ ప్రభావాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించి సిపిఐ గెలుపొందడంతో వాళ్ళు కొంత ఊపు మీద ఉన్నారు. అదేవిధంగా ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలో కూడా ఆ సిపిఐకి సంబంధించి కాంగ్రెస్ అంటే కార్మిక రంగానికి సంబంధించి కొంత శ్రేణులు బలంగా ఉండటంతో సిపిఐ కూడా గెలిపించుకోవడం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ఐఎన్టీసీ కూడా అదే స్థాయిలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కార్మికులు మాత్రం మార్పు కోరుకుంటున్నారు. ఇంతకాలం
అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కానీ టీజీపీకేఎస్ నాయకులు కానీ అధికారం అనుభవించిన ఎమ్మటే అధికారం కోల్పోగానే పక్క యూనియన్ చూసి ఈరోజు మళ్ళీ అధికారం కోసం వాళ్ళు పాకులాడుతున్నారు. కార్మికులు అన్నీ గమనిస్తున్నారు. ఈరోజు శాశ్వత హక్కులు అంటే మా తాతలు, దాని తర్వాత మా తండ్రులు, దాని తర్వాత మేము, రేపు మా తర్వాత తరాలు కూడా గుర్తుపెట్టుకునే హక్కులు ఏదైతే దసరా అడ్వాన్స్ కానీ, లాభాల వాటా కానీ, దీపావళి బోనస్లు కానీ ఇలాంటి శాశ్వతమైన హక్కులు సాధించింది ఏఐటీసీ. ఈసారి కార్మికులు కూడా ఏఐటీసీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏంటి ఎన్నికల్లో ఏంటి పరిస్థితి? ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలి. సొంటింది పథకం కింద 250 గజాలు ఇచ్చేసి ఒక 20 లక్షల లోన్ ఇచ్చేసి మేము ప్రతి విధాలుగా ఆదుకునేటట్టు చూసుకోవాలి. ఏదైనా మనకి సమస్యలు ఉన్నా ముందుండే నాయకులు వచ్చి మాకు ఎవరైతే అందుబాటులో ఉండే నాయకులు ఉండి వాళ్ళని ఎంచుకుంటామో చూసుకుంటాం. ప్రమాదకరమైన దాంట్లో మీరు పనిచేస్తున్నారు. మీరు ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలని దాదాపుగా ఒక 3-4 దశాబ్దాలు కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలి? ఇంతకుముందు కేసీఆర్ సార్ మేమే కడతామన్నారు. కానీ ఈ 2 సార్లు గెలిపించినాక కవిత మేడం కూడా మేమే కట్టిస్తాము ఇన్కమ్ ట్యాక్స్ అది అన్నారు. కానీ వాళ్ళు ఈ వాగ్దానాన్ని విస్మరించారు. పెరికాల అంశం మీద సింగరేణిల కార్మికుల అధికారులకు కట్టిస్తారు, కోల్ ఇండియాలో అధికారులకు కార్మికులకు కట్టిస్తారు. పెరికాల అంశం మీద సింగరేణి కార్మికులకు ఇక్కడ కట్టియట్లేదు. ఇది చాలా వరకు మేము నష్టపోతున్నాం ఈ విషయంలో. ఇది సింగరేణి సంబంధించి అనేక అంటే సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలి. అదేవిధంగా గతంలో గెలిచిన యూనియన్లు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు. కాబట్టి ఈ ఎన్నికలు మాత్రం సింగరేణి కార్మికులు మాత్రం తమ సమస్యల్ని ముందుకు తీసుకొని వచ్చారు. అయితే ఎన్నికలకు సంబంధించి అన్ని మూడు ప్రధానమైన 13 పార్టీలు పోటీ చేసినప్పటికీ 13 సంస్థలు పోటీ చేసినప్పటికీ 3 సంస్థల ఆధ్వర్యంలో పోటాపోటీ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV 5.